హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 బజాజ్ పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ బ్లాక్ విత్ రెడ్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.5 cc BS 6.2 DTSI SOHC ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 14 PS at 8500 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 13.2 Nm at 6500 RPMలో ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kmకి చైన్ క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 280 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ABS లేదు కానీ RLP సెన్సార్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 90/90 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 120/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm అనేది ఉంది. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 785 mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అనేది దీంట్లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 150 kgs అనేది ఉంది. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది రైడ్ చేసినప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హాలోజన్ హెడ్ లైట్తో లభిస్తూ ఉంది. ఇది కొద్దిగా అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే LEDతో లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు, ఇవి కూడా అప్గ్రేడ్ చేయాలని కోరుకుందాము. ఫీచర్స్ విషయానికి వస్తే ఈసారి ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ ఇచ్చారు. అందులో గేర్ ఇండికేటర్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, క్లాక్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. ఈ వెహికల్ కొద్దిగా పెద్దగానే ఇచ్చారు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు, పట్టుకొని కంఫర్టబుల్గానే వెళ్ళిపోవచ్చు. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. శారీ గార్డ్ అయితే మనకి యాక్సెసరీలో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారు, దీనివల్ల లుక్ అయితే కొద్దిగా హైలైట్ అయింది. అలాగే కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి, పాత కీసే ఇచ్చారు, డిఫరెంట్గా అయితే ఏమీ లేదు. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది. తర్వాత M స్విచ్ అయితే ఇచ్చారు, దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ అయితే 3 కలర్స్లో ఈ వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 110+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 45 km అయితే ఎక్స్పెక్ట్ చేసి పల్సర్ 150 ట్విన్ డిస్క్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,49,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ 150 క్లాసిక్ రెడ్ విత్ బ్లాక్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటా. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 149.5 cc BS 6 DTSI SOHC ఇంజిన్తో లభిస్తూ ఉంది. 14 PS పవర్ 13.2 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది కాబట్టి ఒకసారి పెర్ఫార్మెన్స్ మీరే చెక్ చేయండి. ఈజీగా 100 దాకా అయితే రీచ్ అవుతుంది బ్రో. 4th గేర్లోనే 100 దాకా అయితే రీచ్ అవుతూ ఉంది. ఆఫ్టర్నూన్ 2:30 అయితే అవుతుంది టైం అయితే. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైం విజిబిలిటీ అయితే ఏమీ లేదు. స్పీడోమీటర్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి అది కనిపిస్తూ ఉంది, అంతే, అంతకుమించి ఏం కనిపించట్లేదు అనమాట. అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. తర్వాత ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మీకు కొద్దిగా హార్డ్గానే ఉంది, స్మూత్ అయితే ఏం లేదు. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అంత స్మూత్ అయితే అనిపించలేదు. క్లచ్ కూడా కొద్దిగా హార్డ్ అయితే ఉంది, అది కూడా స్మూత్గా లేదనమాట. ఈ 3 కాన్స్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది.
165mm గ్రౌండ్ క్లియరెన్స్ బ్రో. అక్కడ మీకు కొద్దిగా పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వస్తుందన్నమాట. సో నేను ఇప్పుడు 50 km స్పీడ్ మీద అయితే వెళ్తున్నాను. సో ఈజీగానే క్రాస్ అయిన చూడొచ్చు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది, కానీ దీంట్లో ఇంకా 5mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. 150 kgs వెయిట్. నాకైతే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు, బట్ షార్ట్ రైడర్స్కి మాత్రం కొద్దిగా వెయిట్ అయితే అనిపించే అవకాశం అయితే ఉంది. 785mm సీట్ హైట్ బ్రో. షార్ట్ రైడర్స్ కూడా కాలు ఈజీగానే కింద ఉంది అనమాట. ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. సీట్ మీద కూర్చొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయండి. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఫ్రంట్స్ అయినా మీకు 280mm డిస్క్ బ్రేక్ ఇచ్చారనమాట. బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్. సో బ్రేక్స్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి ఈ వెహికల్లో. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఇచ్చారు ఈ వెహికల్లో. అలాగే బ్యాక్స్ అయినా 2 షాక్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు కౌంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా కొద్దిగా స్మూత్గానే ఉంది, మీకు అంత హార్డ్ అయితే లేదు. గతుకుల్లో వెళ్ళేటప్పుడు మాత్రం మీకు అంత హార్డ్ లేదు కాబట్టి మీకు ఆ బంప్స్ అయితే తెలియదు అనమాట. సో స్మూత్గా ఉండటం వల్ల అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు, దీన్ని అప్గ్రేడ్ చేస్తే బాగుండేది LED లైట్కి. బ్యాక్స్ అయినా పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రో. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2024లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో ఉన్న పల్సర్ 150 ట్విన్ డిస్క్ వెహికల్స్ అయితే ఉన్నాయి అన్నమాట షోరూంలో. ఒకవేళ లేకపోతే వాళ్ళని అడగండి, ఉంటే తెప్పిమని చెప్పండి. హ్యాపీగా మీరు ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. దాంట్లో ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉండిద్ది, అలాగే కన్సోల్ కూడా మీకు డే టైం విజిబిలిటీ బాగుండిద్ది అనమాట. దీంట్లో ట్రాన్స్మిషన్ అయితే అంత స్మూత్ లేదు, అలాగే కన్సోల్ విజిబిలిటీ కూడా ఏం లేదు. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక NS 125 అయితే ఇక్కడ రైడ్ చేశాను అనమాట. సో దీన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చాను. ABS అయితే బాగా ఎంగేజ్ అవుతుంది. ఫ్రంట్ మీకు ABS అయితే ఉందన్నమాట ఈ వెహికల్లో. బ్యాక్ సైడ్ కూడా బ్రేక్ బాగా పడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది లుక్స్ అని చెప్పుకోవచ్చు. ఎవర్ గ్రీన్ క్లాసిక్ పల్సర్ అనమాట, చూస్తానికి మాత్రం చాలా బాగుండిద్ది. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్ కానీ చాలా బాగుండిద్ది అనమాట. కంటిన్యూగా మీరు 300 km అయితే ఈజీగా వెళ్ళొచ్చు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎయిర్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. మెయింటెనెన్స్ కూడా మీకు కొంచెం తక్కువ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. అలాగే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది పల్సర్ 150కి. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉందన్నమాట రైడ్ చేసేటప్పుడు. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ అనమాట. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే బ్యాక్ సైడ్ డిస్క్ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఇన్నిట్లో బ్యాక్ సైడ్ కూడా మీకు డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సేఫ్టీ పరంగా సింగిల్ ఛానల్ ABS కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ విత్ నావిగేషన్ కూడా ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారనమాట 2024 మోడల్లో. ఇది ప్లస్ పాయింటే. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యామిలీ పర్పస్గా కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా పెద్దగానే ఇచ్చారనమాట. మీరు లాంగ్ కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు డబల్స్ అయితే. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 45 km అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా ఎకానమీలో వెళ్తే మాక్సిమం 50 km అయితే మీకు ఈజీగా పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్ గా నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 2024 మోడల్లో హెడ్ లైట్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట.
ఈ సాకెట్ ద్వారా మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో పల్సర్ 150 అయితే లభిస్తూ ఉంది. ఇవి నాకు అనిపించిన ప్రోస్ అయితే. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే క్లచ్ అనమాట. అంత స్మూత్ అయితే ఏమీ లేదు, నాకు కొద్దిగా హార్డ్ అయితే అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. సెకండ్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. 5 గేర్స్ అయితే ఉన్నాయి కదా, గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు అంత స్మూత్ అయితే అనిపించదు అనమాట. నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేసేటప్పుడు ఈ రెండు చెక్ చేయండి. థర్డ్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ అని చెప్పుకోవచ్చు. 20% విజిబిలిటీ అయితే ఉంది డే టైంలో. నైట్ టైం అయితే చాలా బాగుంది, కన్సోల్ అయితే మంచి విజిబిలిటీ అయితే ఉంది. అయినప్పటికీ ఎక్కువ మంది మార్నింగ్ టైమే వెహికల్ రైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది కానే. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే ఈ వెహికల్ ఇంకా హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్ తోనే లభిస్తా ఉన్నాయి అనమాట. ఇవి ఎల్ఈడికి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే 150 kgs వెయిట్ ఉంది బ్రో. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే వెయిట్ అనిపించవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే అంత వెయిట్ అనిపించలేదన్నమాట. బట్ షార్ట్ రైడర్స్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి. ఫైనల్గా సిక్స్త్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1,49,000 రూపీస్ అయితే ఉంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే పెట్టారనమాట. స్టాండర్డ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 1,44,000 రూపీస్ అయితే ఉంది. ఒక 5,000 రూపీస్ ఎక్స్ట్రా మీరు పే చేస్తే డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఈ ప్రైస్కి. ఇప్పుడు దాకా నేను చెప్పిన కాన్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే బాగుండేది. 1,35,000 రూపీస్లో ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది. మాక్సిమం 1,40,000 లోపే ఈ వెహికల్ ప్రైస్ ఉంటే బాగుండేది. బట్ ప్రైస్ అయితే పెరిగిపోయింది అనమాట. ఇంకొక 5,000 రూపీస్ యాడ్ చేసుకుంటే బజాజ్ పల్సర్ N150 అయితే వస్తుంది. అందులో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. లుక్స్ కూడా ఆ వెహికల్ అయితే బాగుండేది కాబట్టి ఆ వెహికల్ కొనడానికి అయితే ట్రై చేయండి. లేదు నాకు పల్సర్ 150 క్లాసిక్ వెహికల్ చాలా బాగుండిద్ది, నాకు బాగా ఇష్టం అని అనుకుంటే, ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి, మీకు అర్థమైపోయింది వెహికల్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రెజెంట్ స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తా. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.